ప్రైజ్ ద లార్డ్. మనలో చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఏం చేయాలి? అదే ప్రశ్న ఈరోజు మీ ప్రశ్న అయి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుని గురించి మీకు బాగా తెలిసి ఉండవచ్చు. దేవుని అనేక సంవత్సరాలుగా మీరు వెంబడిస్తూ ఉండవచ్చు. వాక్యం అధికంగా మీరు తెలుసుకొని ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ ఏదో తెలియని లోటు మీలో ఉందా? ఏదో ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లు అనిపిస్తూ ఉందా? ఏదో తెలియని ఒంటరితనం, ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ మీలో ఉందా? అయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడబోతున్నాడు. మన ఎండిన స్థితి చిగురింప చేయడానికి ఆయన సమర్థుడు. అయితే ఈరోజు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఏం బోధించబోతున్నాడో దాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రార్థనతో ప్రారంభిద్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచండి అయ్యా. ఎంతో కాలంగా నిన్ను తెలుసుకొని ఉన్నప్పటికీ, ఎంత చేస్తున్నప్పటికీ, ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నప్పటికీ, ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నప్పటికీ, ఎన్ని వర్తమానాలు వినినప్పటికీ ఏదో ఎండిన స్థితిలో మేము ఉన్నాము దేవా. ఏదో అడుగంటిపోయిన స్థితిలో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది దేవా. కానీ ఇదిగో అయ్యా, ఈ దినం మొదలుకొని మా జీవితాలు చిగురించినట్లుగా నేడు ఈ వాక్యం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసునామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అవును కదా, ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తాం, ఆన్లైన్లో అనేక వర్తమానాలు వింటాం, గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, గోజాడుతాం, ఏడుస్తాం, ఉపవాసాలు ఉంటాం, దేవుని వాక్యం చదువుతూ ఉంటాం, అందరితో చక్కగా ఉంటాము. కానీ ఏదో ఎండిన స్థితిలో ఉన్నట్టు, అడుగంటిపోయిన స్థితిలో ఉన్నట్టు, ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్ ఉన్నట్లయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన ఎండిన స్థితి నుండి, అడుగంటిపోయిన స్థితి నుండి, ఒకప్పుడు దేవునికి బహుగా సమీపముగా జీవించి ఇప్పుడు పడిపోయిన స్థితి నుండి మరలా దేవుని సన్నిధిని అనుభవించే స్థాయికి, దేవునితో మాట్లాడే స్థాయికి, దేవుని సంతోషపెట్టే స్థాయికి ఎదగాలి అని ఆశపడుతున్నట్లయితే ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనేక స్టెప్స్ ఉన్నాయి. అయితే రోజుకొకటి చొప్పున మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం బైబిల్ గురించి తెలుసుకుందాం. ఒక భక్తుడు అంటాడు, మనం వాక్యం ఎంత చదువుతామో మనం దేవుని అంత ప్రేమిస్తున్నామని అర్థం. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. నిన్ను కొలిచే ఒక కొలబద్దే వాక్యం. ఎందుకంటే దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నిన్ను కొలిచే ఒక పరికరమే వాక్యం అని అంటాడు. కనిపించే వాక్యముతోనే నువ్వు సరైనంత సమయం గడపకపోతే కనబడని దేవునితో, నువ్వు అదృశ్యుడైన దేవునితో ఎలా గడపగలుగుతావు? కనబడే వాక్యానికి, నీ చేతిలో ఉన్న వాక్యానికే నువ్వు విలువనివ్వకుండా, సరైనంత సమయం కేటాయించకుండా, ఆ వాక్యం ఏం చెప్తుందో నువ్వు వినకుండా ఉన్నట్లయితే అదృశ్యుడైన దేవుడు చెప్పే స్వరాన్ని నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? ఎలా వినగలుగుతావు? వాక్యం చదవడానికే నాకు సమయం లేదు అంటున్న నీవు కనబడని దేవునితో ఎలా సమయం గడపగలుగుతావు? ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడుతున్న నీవు దేవునితో, దేవుని వాక్యంతో సరైనంత సమయం గడిపినట్లయితేనే ఆధ్యాత్మికంగా మనం ఎదగలుగుతాం. ఈరోజు మొదటగా నేర్చుకునే అంశం మనం వాక్యం గురించి తెలుసుకుందాం. వాక్యమే దేవుడై ఉన్నాడు అని యోహాను సువార్త 1:1 మనకు తెలియజేస్తుంది. ఏదో మనం వాక్యం చదివేటప్పుడు తెల్ల కాగితం పైన ఉన్నటువంటి నల్లని అక్షరాలను చూడడం కాదు, అది ఆయన హృదయం అయి ఉన్నది, ఆయన వాయిస్ అంటే ఆయన మాట అయి ఉన్నది, ఆయన తలంపులై ఉన్నవి. హల్లెలూయా. ఏదో మనం తెల్ల కాగితం పైన నల్లని అక్షరాలు ఉన్నాయి కదా అని అది చదువుతూ ఉంటాం కాదు, అది ఆయన హృదయం, మన పట్ల ఆయన ప్రణాళికలు. హల్లెలూయా. ఏదో క్యాజువల్గా, ఆచారంగా, అలవాటుగా మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటాం. ఏదో చెక్ లిస్ట్ కొరకు రోజు ఇంత చదవాలి అని ఏదో టార్గెట్స్ పెట్టుకుంటాం, అలా చదువుతూ ఉంటాం. ఏదో నాలెడ్జ్ కొరకో, ఇన్ఫర్మేషన్ కొరకో కాదు. మనం చదవాల్సింది ఆయన వాక్యం ట్రాన్స్ఫర్మేషన్ కొరకు చదవాలి. ఎవరికో బోధించడానికో లేకపోతే ఎవరికో చెప్పాలనో కాదు. మనం చదవాల్సింది మన కొరకు, మనం ఆధ్యాత్మికంగా బలపడాలని వాక్యం చదవాలి ఎప్పుడైనా. మీరెంతో కాలంగా వాక్యం చదువుతున్నప్పటికీ ఏమీ అర్థం కావట్లేదా? ఎంతో కాలంగా వాక్యం ధ్యానిస్తున్నప్పటికీ దీన్ని ఇంకా ఎలా చదవాలి అనే క్వశ్చన్ మార్క్ మీలో ఉందా? ఒక 3 స్టెప్ ప్రాసెస్ గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ 3 స్టెప్స్లో ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ధ్యానిస్తారో, అప్లై చేసుకుంటారో వారి జీవితాలు తప్పకుండా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాయి. తప్పకుండా వాక్యం మనలో పనిచేస్తుంది. దీనినే ఇండక్టివ్ బైబిల్ స్టడీ అంటారు. ఇది 3 స్టెప్ ప్రాసెస్. మొదటి స్టెప్ ఏంటంటే అబ్జర్వేషన్. అంటే వాట్ డస్ ద టెక్స్ట్ సే, వాక్యం ఏమని చెప్తుంది. రెండోది చూసినట్లయితే ఇంటర్ప్రిటేషన్. అంటే వాట్ డస్ ఇట్ మీన్స్, అసలు ఇది ఏమని చెప్తుంది, దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి. థర్డ్ వన్ మనం చూసినట్లయితే అప్లికేషన్. హౌ డస్ ఇట్ అప్లై టు మై లైఫ్, అంటే దీన్ని నా జీవితానికి నేను ఎలా అనువదించుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి, నేను ఏం మార్చుకోవాలి, ఎలా జీవించాలి అనే ఈ 3 స్టెప్ ప్రాసెస్ని మనం ఈ 3 స్టెప్ ప్రాసెస్లో
వాక్యాన్ని చదివినట్లయితే తప్పకుండా మన జీవితం ఈ రీతిగా ఉండదు, తప్పకుండా మార్పు చెందుతుంది. మొదటి పాయింట్ చూసినట్లయితే అబ్జర్వేషన్, అంటే ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, అసలు వాక్యం ఏం చెబుతుంది, ఇక్కడ ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా, ఏమైనా వాగ్దానాలు ఉన్నాయా, ఏమైనా సూచనలు ఉన్నాయా అని మనం మొదటగా పరిశీలించాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేయాలి అని నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 వచనాల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ చింతపడకుడి, తర్వాత ప్రార్థన, తర్వాత కృతజ్ఞత, తర్వాత సమాధానం, తర్వాత కావలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యాంగ్జైటీ, ప్రేయర్, థ్యాంక్స్ గివింగ్, పీస్ అండ్ గాడ్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో. ఈ వాక్య భాగంలో దీనిని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, నేను చింతపడొద్దు, నేను ప్రతి విషయంలో ప్రార్థిస్తూ కృతజ్ఞత పూర్వకంగా నేను ఉన్నట్లయితే దేవుని సమాధానం నాకు తోడుగా కావలిగా ఉంటుంది. హల్లెలూయా. ఇలా ఆగి వాక్యం ఏం సెలవిస్తుంది, అక్కడ ఏముంది అని మనం పరిశీలించినట్లయితే అది ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. మనం ఏం చేస్తాం? ఫ్లోలో చదువుతాం. చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత ఇలా చదువుతూ ఉంటాం. అలా చదివితే మనకేం అర్థం అవ్వదు. అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందేమో కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అందుకే జీవితాలు బాగుపడకపోవడానికి గల కారణం ఏంటంటే, వాక్యం ఏదో చెక్ లిస్ట్ కొరకు చదువుతాం. ఈరోజు ఇంత వాక్యం చదవాలి, చదవకపోతే ఏమవుతుందో, దేవుడు ఏమైనా చేస్తాడేమో, ఏదైనా హాని వస్తుందేమో, ఏదైనా కీడెదురవుతుందేమో అన్నట్టు మనం భయముతో చదువుతామే తప్ప మన ట్రాన్స్ఫర్మేషన్ కొరకు చదవము. బైబిల్ చదివేటప్పుడు మనం బైబిల్ని చదవడం కాదు, బైబిల్ మనల్ని చదువుతుంది. సరే, 2వ పాయింట్గా మనం చూసినట్లయితే ఇంటర్ప్రిటేషన్, అంటే ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, అసలు ఏమని రాశారు, దీన్ని అప్పటి వాళ్ళు ఏమని అర్థం చేసుకున్నారు, అసలు దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రికని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఇది ఎవరు రాశారు? పౌలు భక్తుడు రాశాడు. ఎక్కడి నుండి రాశాడు? జైల్లో ఉండి రాశాడు. ఏమని రాశాడు? ఆనందించండి, చింతపడకుడి, ప్రార్థన చేయండి, అన్ని విషయాల్లో థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి. అలా చేసినట్లయితే మీకు దేవుని సమాధానం ఉంటుంది అని ఆయన రాస్తూ ఉన్నాడు. సో దీని నుండి నేను ఏం నేర్చుకున్నాను అనేది ఇక్కడ మనం రాయాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా నేను ఆనందంగా ఉంటాను, ఎటువంటి ప్రజలు ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నేను దీర్ఘశాంతంతో ఉంటాను, సహనముతో ఉంటాను, ఓపికతో ఉంటాను, ఓర్చుకుంటాను అనేవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ. నేను చింతపడను, నేను ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను, ఏది ఎదురైనా కూడా ప్రతి విషయంలో నేను దేవుని సన్నిధిలో గడుపుతాను, ప్రార్థిస్తాను, ఇది నేను ఇక్కడ నేర్చుకున్నాను అని మనం రాసుకోవాలి. 3rd పాయింట్, మనం ప్రతి వారు చేసే పొరపాటు ఏంటంటే, వాక్యం చదువుతారు, ధ్యానిస్తారు, గుర్తుపెట్టుకుంటారు, మెమొరైజ్ చేస్తారు, ఎవరికైనా చెప్తారు, కానీ అప్లై చేసుకోరు. సో మనం ఇక్కడ చదివిన వాక్యంని మన హెడ్ నాలెడ్జ్ టు హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే ఏం చేయాలంటే, అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3rd వన్ చూసినట్లయితే అప్లికేషన్. అసలు దేవుడు నాకేం బోధిస్తున్నాడు, నా గురించి ఏం చూపిస్తున్నాడు, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏం మార్చుకోవాలి, అసలు నేను ఏం చేయడం మానేయాలి, ఏం చేయడం ఇప్పటి నుండి నేను స్టార్ట్ చేయాలి అనేది మనం ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి నష్టాలు, చింతలు, బాధలు ఏది ఎదురైనా కూడా మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నట్లయితే, ఆయన కృతజ్ఞతలు, స్తుతి, ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఆయన సమాధానం మనకు కావలిగా ఉంటుంది. మన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మనకు తోడై ఉంటుంది. ఆ పరిస్థితిలో మనం ఒక రీతిగా ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ మనం ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, చింతనంతా పక్కన పెట్టినట్లయితే దేవుడు మన జీవితాల్లో కలగజేసుకొని అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి నేను చేయవలసింది ఏంటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చేయకూడనిది ఏంటి, ఏది విడిచిపెట్టాలి, ఇప్పటి నుండి దేన్ని స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఇంకా దీన్ని వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఈ 3 స్టెప్ ప్రాసెస్లో, అంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, ఈ 3 స్టెప్ ప్రాసెస్లో వాక్యాన్ని చదివినట్లయితే మన జీవితాలు తప్పకుండా ఈ రీతిగా ఉండవు. గ్రౌండ్ లెవెల్ నుండి అప్గ్రేడ్ లెవెల్కి వెళ్తాము. పడి ఉన్న స్థితి నుండి మరలా, ఎండిన స్థితి నుండి మరలా చిగురిస్తాము. కాబట్టి దేవుడు అట్టి కృపభాగ్యం మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.